హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి సైనిక్ స్కూల్‌లో కొన్ని ఉద్యోగాలైతే భర్తీ చేశారు. మనకి ఏంటంటే 10థ్ క్లాస్ అర్హత మీద కొన్ని ఉద్యోగాలున్నాయి. కొన్ని గ్రాడ్యుయేషను కొన్ని బీఈడీ, డీఈడీ చేసిన వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను. అందులో కూడా జాయిన్ అయిపోండి. ఎందుకంటే అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళాస్, ఇంటర్వ్యూస్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే యూజ్ అవుతుంది. సో, మనకి 10థ్ క్లాస్ కంప్లీట్ అయిపోయిన బీఈడీ కానీ, డీఈడీ కానీ, డిగ్రీ కానీ, గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ అయిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి, అప్లై చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్స్ అనేవి ఇస్తాను. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే వీళ్ళైతే పోస్ట్ చేశారు. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోయి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా. సో, ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడైతే చూసేయండి. మనకి సైనిక్ స్కూల్ యొక్క వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే వీళ్ళైతే పోస్ట్ చేశారు ఇది. సో, మన కిందలో వచ్చేసరికి ఏంటంటే చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద బిలో పోస్ట్ ఆఫ్ సైనిక్ స్కూల్ అమరావతి నగర్ అని అయితే ఇచ్చారు. అది ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్టు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను అండ్ రిక్వైర్మెంటు, ఏజు, పర్ మంత్ రెమ్యునేషన్ ఎంత ఇస్తారనేది ఎవ్రీథింగ్ కూడా వీళ్ళు పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడైతే చూడండి, లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ అంటారు. సో, మనకి ఏంటంటే లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ. ఇందులో మనకి చూడండి మెట్రికులేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అనేది ఇచ్చారు. సో, 10థ్ క్లాస్ కంప్లీట్ అయ్యి ఉండాలి, టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. అలాగే మీకు ఏంటంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు మేల్ అయినా ఫిమేల్ అయినా సరే, పురుషులు మహిళలు ఏజ్డ్ పర్సన్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి ఏంటంటే 18,000 శాలరీతో పాటు ఈ సైనిక్ స్కూల్లో ఫుడ్ ఒకటి, అకామిడేషను, రెంటు, మీకు హెచ్ఆర్ఏ ఎవ్రీథింగ్ ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే శాలరీ 18,000 వేరేగా ఉంటుంది. దాంతోపాటు మీకు ఏంటంటే ఫుడ్, బెడ్, అకామిడేషను అండ్ మనకి ఇన్సూరెన్సెస్, ఈఎస్ఐ, పిఎఫ్ ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో, అది. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడండి, టీజీటీ హిందీ అనేది ఇచ్చారు. సో, ఇదేంటంటే వీళ్ళకి 4 years ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఇన్ కాన్క్రీటెడ్ సబ్జెక్ట్ ఫ్రమ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్సీఆర్టీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ అగ్రేడ్ అని ఇచ్చారు. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కనెక్టెడ్ సబ్జెక్ట్ ఆల్ దేర్ ఇయర్స్ అనేది ఇచ్చారు. సో, మీరేంటంటే ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీతో కంప్లీట్ చేసుండి ఇది టెట్ కానీ సీటెట్ కానీ క్వాలిఫై అయితే అవ్వాలి. క్వాలిఫై అయిన వాళ్ళైనా సీసెట్ కానీ టీటెట్ కానీ క్వాలిఫై అయిన వాళ్ళైనా ఉండాలి. డిగ్రీ కంప్లీట్ అయిపోయి అదైనా ఉండాలి. లేదా మీకు ఏంటంటే 4 years ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఉంటుంది హిందీ పైన, అదైనా చేసి ఉండాలి. సో, ఈ కోర్సులు కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి ఎలా ఉంటుందంటే శాలరీ 20,000 అయితే ఉంటుంది శాలరీ. వీళ్ళకి 21 years నుంచి 35 years వరకు మాత్రమే ఏజ్ ఇచ్చారు. సో, లోయర్ డివిజన్ క్లర్క్కి అయితే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు, అదే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఇచ్చారు. బట్ ఇక్కడ ఏంటంటే హిందీ టీచర్స్కి ఓన్లీ 21 years నుంచి 35 years మాత్రమే ఏజ్ ఇచ్చారు. సో, దీనికి ఏజ్ కొంచెం తక్కువగా ఇచ్చారు. వీళ్ళకైతే 20,000 శాలరీతో పాటు ఫుడ్, అకామిడేషన్, హెచ్ఆర్ఏ ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో, అది. అండ్ దీనికైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. పీడిఎఫ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాంతోపాటు ఇంకేంటంటే పెర్క్స్ బెనిఫిట్స్ చెప్పాను కదా. ఇంటిగ్రేటెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ సైనిక్ స్కూల్ ఏమి ఇచ్చారు ఇక్కడ, చాలా ఇచ్చారు. మనకి పెక్స్ అంటే ఇందులో అన్నీ ఉంటాయి. ఇంతకుముందు చెప్పాను కదా, ఈఎస్ఐ, పిఎఫ్ అలాగే ఇవన్నీ కూడా ఇస్తారు. అదొకటి. అండ్ ఇక్కడ ఉండాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు. సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్,
టెస్టిమోనియల్స్ రిలేవెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఆర్ నాట్ బీ అటాచ్డ్ విత్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. యు ఆర్ ఆల్సో రిక్వైర్డ్ బ్రింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ టెస్టిమోనియల్స్ రెస్పెక్ట్ టు క్వాలిఫికేషన్ మ్యాన్స్డ్ ద అప్లికేషన్ ఫ్రమ్ ద వెరిఫికేషన్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోటోగ్రఫీ ఇవన్నీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి జిరాక్స్ అటెస్టేషన్ చేసుకోవాలి. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది ఉంటుందంట. మీకు అదే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేస్తారంట, ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. సో అదొకటి. అండ్ మీరేంటంటే ఇంటర్వ్యూకి అనేది వెళ్ళేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్సే ఉండాలని అయితే అంటున్నారు. సో ఏంటంటే ఇక్కడ రిపోర్టింగ్ టైం అంతా ఏంటి మెన్షన్ చేయలేదు, నార్మల్గా మీరు వెళ్ళొచ్చు, అదొకటి. అండ్ ఇంకా అదరు కండిషన్స్ కూడా ఇచ్చారు, అవన్నీ మీరు ఒకసారి చదవండి. అండ్ మీకు ఇక్కడ ఇంకొకటి ఏమి ఇచ్చారు, ది సైనిక్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ రిజర్వ్డ్ ద రైట్ క్యాన్సిల్ ద వేకెన్సీ టు అడ్మినిస్ట్రేషన్ పాలసీ రీజన్స్ వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్స్ వాట్ ఎవర్ అని ఇచ్చారు. సో మీరు ఏంటంటే ఇక్కడ ప్యూర్లీ మెరిట్ బేస్ అనేది ఇచ్చారు. మీకు 10th డిగ్రీలోన హిందీ సబ్జెక్ట్లోనే మీకు మెరిట్ ఎవరికైతే బాగా ఉంటుందో ఆ మెరిట్ వచ్చిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకుంటే కొంచెం బెటర్. ఇక్కడ ఏంటంటే ప్యూర్లీ మెరిట్ బేస్ అని ఇచ్చాడు. సో మెరిట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రం కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఏంటంటే కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే వీళ్ళైతే క్లారిఫై చేస్తారు. అండ్ ఆల్సో వీళ్ళ యొక్క మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. మీరు ఈ మెయిల్ ఐడికి మీరు అప్లికేషన్ ఫాము, మీ సర్టిఫికేట్స్, మీ రెజ్యూమ్ ఇవన్నీ కూడా వీళ్ళకి మెయిల్ అనేది సెండ్ చేయాలి. సెండ్ చేసిన తర్వాత ఆఫ్టర్ వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఎవరికైతే మెరిట్ ఎక్కువగా వస్తుందో వాళ్ళని తీసుకుంటారు. సో అది. అండ్ ఇక్కడ క్లిక్ హెర్ టు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని ఇచ్చారు కదా, ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలి, ఎలా వీళ్ళకి సెండ్ చేయాలి అనేది చెప్తాను, చూడండి ఒకసారి. అప్లికేషన్ ఫామ్ అండి, సైనిక్ స్కూల్ అమరావతి నగర్ అని ఉంది కదా. సో ఇది మనకి ఈ అప్లికేషన్ ఫామ్లో ఏంటంటే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, పోస్ట్ పేరు ఒకటి, మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, మీకు ఎన్ని ఇయర్స్, మీ యొక్క ఫోటో, రీసెంట్ ఫోటో అన్నారు. అండ్ ఆల్సో మీ యొక్క జెండరు, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, మీ మెచ్యువల్ స్టేటస్, సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, మీ యొక్క నేషనాలిటీ, అండ్ ఆల్సో క్యాస్ట్ కేటగిరీ, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీ యొక్క క్యాస్ట్ ఒకటి, అండ్ ఫాదర్ నేమ్ అయినా హస్బెండ్ నేమ్ అయినా అదొకటి. అండ్ ఆల్సో క్వాలిఫికేషన్ ఫుల్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే ఇచ్చారు కదా. ఇక్కడ ఏంటంటే మీ యొక్క 10th క్లాసు ఏ సబ్జెక్టు, ఏ బోర్డు, ఏ ఇయర్ పాసింగ్, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత పర్సంటేజ్, సేమ్ అన్నీ కూడా అంతేనండి. డిగ్రీ అలాగే రాయాలి. మీరు ఏం చేశారు, ఏం చేసినా సరే 10th, ఇంటర్, డిగ్రీ అన్నీ కూడా మీరు ఏ యూనివర్సిటీలో చేశారో మీకు ఏ ఇయర్ పాసింగ్, అలాగే ఎన్ని మార్క్స్ వచ్చాయో అవి మెయిన్. అవన్నీ కంప్లీట్ అయ్యాక ఏంటంటే మీరు ఇంకేమైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, స్పెషల్గా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దీన్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చాయి అవి రాయండి. అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబరు, ఇవన్నీ బ్యాంక్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఫిల్ చేసి ఫైనల్లీ సిగ్నేచరు, డేటు, ప్లేసు ఫిల్ చేసి మీరు ఇచ్చేయవచ్చు. ఎలా ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటెస్టేషన్ చేసుకొని వీళ్ళకి మెయిల్ పెట్టాలి. సో చెప్పాను కదా ఎందుకలా, ఆ మెయిల్ ఐడి కూడా ఉంది, దానికి మీరు మెయిల్ చేస్తే సరే. ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.